స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని తిరిగి మళ్ళీ క్లోజ్ చేసేసామని చెప్పి ఇరాన్ వాళ్ళు ఈ రోజు మార్కెట్ క్లోజ్ అవ్వడానికి కొన్ని నిమిషాల ముందే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక పక్క యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన తిరిగి చర్చలు జరుగుతున్నా కూడా మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని వీళ్ళు క్లోజ్ చేసామంటున్నారు. సో దీని యొక్క ఇంపాక్ట్ అది ఏంటి అండ్ ఇప్పుడు యుఎస్ ఏమంటుంది, ఇరాన్ ఏమంటుంది, వీటి గురించి మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. దీంతో పాటు మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ అలాగే ఒక సెక్టర్ లోని చాలా మంచి చేంజ్ అయితే కనపడుతున్నది. ఆ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి ఇదైతే బెనిఫిట్ అవుతుంది. వాటి గురించి మాట్లాడుకుందాం. వాటితో పాటు మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 166 పాయింట్స్ పెరిగి 78,094 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 66 పాయింట్స్ పెరిగి 24,383 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.37% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.44% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.21% పెరిగింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే మల్టిపుల్ పాజిటివ్ థింగ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్, లాస్ట్ 1 year గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే డాలర్ కి అగెనిస్ట్ గా మన ఇండియన్ రూపీలోని వీక్నెస్ అయితే కనపడుతున్నది కదా. కానీ రీసెంట్ గా మన ఇండియన్ రూపీ కొంత రికవర్ అవుతున్నది. సో రూపీలోని ఈ రికవరీ ఏదైతే కనపడుతున్నదో అది ఒక రకంగా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ దీంతో పాటుగా యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన టెన్షన్స్ మళ్ళీ పెరిగినా కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్ లోని పెద్దగా జంప్ అయితే కనపడలేదు. యాజ్ ఆఫ్ నౌ మనం చూసినట్లయితే యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. కాకపోతే ఈ రోజు మన మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఇరాన్ ఐఆర్జీసీ వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారంటే వీళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఇప్పుడు కంప్లీట్ గా క్లోజ్ చేసేసామని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు కంప్లీట్ గా క్లోజ్ చేశారా లేదా ఇవన్నీ మనకు తెలియదు. కానీ బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ మనం చూసాం అనుకోండి, అక్కడ మిడిల్ ఈస్ట్ నుంచి మనకి ఏవైతే క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ రావాలో అవైతే క్లియర్ గా ఇంపాక్ట్ అవుతున్నాయి. ఫుల్ ఫ్లెష్డ్ గా అయితే రావట్లేదు. యుఎస్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈసారి డిస్కషన్స్ అట్లీస్ట్ పాజిటివ్ గా ముందుకు వెళ్తాయా లేదా అనేది చూడాలి. దీంతో పాటుగా ప్రతిసారి వీకెండ్ వచ్చేసరికి ఒకటి స్టార్ట్ అవుతుంది కదా. వీకెండ్ వచ్చేసరికి 2 కంట్రీస్ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేసేసుకుని ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు మిసైల్స్ అవి వేసుకుని ఉంటారు, ఇవన్నీ చేస్తూనే ఉంటారు. మళ్ళీ వీకెండ్ అయ్యి వీక్ స్టార్ట్ అయ్యేసరికి మా మధ్య డిస్కషన్స్ స్టార్ట్ అయిపోయాయని చెప్పేసి అంటారు. వీకెండ్ లో ఇది ఒక గేమ్ లా అయిపోయింది వీళ్ళకి. సో ఈసారి కూడా చూడాలంటే ఆల్మోస్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయింది కదా. ఈ రోజు నైట్ కి యూఎస్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూఎస్ దగ్గర నుంచి ఏమైనా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ అవి ఏమైనా వస్తాయా అన్నది మనం చూడవలసి ఉన్నది. నిన్న ఇరాన్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఇరాన్ మీడియా యుఎస్ కి చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ మేము కూల్ చేసామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే దాని తర్వాత యుఎస్ రెస్పాండ్ అవుతూ ఇరాన్ నుంచి వస్తున్నదంతా ఫేక్ న్యూస్, మాకు చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ని వేటిని కూడా ఇరాన్ అసలు కోల్చలేదు, అన్ని కూడా సేఫ్ గా ఉన్నాయని చెప్పి యుఎస్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్ రావడం జరిగింది. యాజ్ ఆఫ్ నో అయితే పెద్దగా టెన్షన్స్ లేవు. బట్ వీకెండ్ లో ఏం జరుగుతుంది అన్నది మనం చెప్పలేం. వీకెండ్ లో ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినట్లయితే మీకు వెంటనే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అయితే షేర్ చేస్తాం. అలాగే వీకెండ్ లో వీళ్ళు స్టార్ట్ చేసినా కూడా మళ్ళీ వీక్ డే వచ్చేసరికి ఆపేస్తూనే ఉంటారు. సో ఈసారి ఏం జరుగుతుంది అని చూడాలి. ఇదే కనుక ఇలా కంటిన్యూ అయిందనుకోండి కొన్ని రోజులకి మార్కెట్ ఇష్యూని కూడా ఇగ్నోర్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. దీంతో పాటుగా మన మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని పాజిటివ్ థింగ్స్ ఏంటంటే ఒకటి ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి మన మార్కెట్ లోని రీసెంట్ గా బయింగ్ యాక్టివిటీ అయితే స్టార్ట్ అయింది. ఈవెన్ నిన్న కూడా చూసినట్లయితే ఎఫ్ఐఎస్ మన మార్కెట్ లోని స్ట్రాంగ్ గానే బై చేశారు. అండ్ అదే కాకుండా ఈ క్వార్టర్ లో వస్తున్నటువంటి నెంబర్స్ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంత బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తుండటంతో అది కూడా మార్కెట్ ని కొంత పాజిటివ్ గా డ్రైవ్ చేస్తుంది. ఇవి మార్కెట్ రిలేటెడ్ గా మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్. డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ప్రెసెంట్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉన్నదంటే రోజుకొక న్యూస్ అప్డేట్ యుఎస్ దగ్గర నుంచి ఇరాన్ దగ్గర నుంచి వస్తుండటంతో మార్కెట్ లో అయితే మనకి చాలా వాలిటాలిటీ కనపడుతుంది కదా. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వలన మెయిన్లీ ఏ సెక్టర్ కి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది? డిఫెన్స్ సెక్టర్ కే కదా ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నది. సో ఇప్పుడనే కాదు, ఈవెన్ మనకి లాస్ట్ 2 years బిఫోర్ రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైంది కదా, అప్పుడు మొదలైనటువంటి రష్యా ఉక్రెయిన్ వార్ ఇప్పటికీ అవ్వలేదు. ఇంకా ఒక కంట్రీ పైన ఒక కంట్రీ స్ట్రాంగ్ గా అటాక్స్ అయితే చేసుకుంటున్నాయి. దీంతో పాటుగా రీసెంట్ గా మొదలైనటువంటి ఇరాన్ వార్ చూసినా కూడా మనకి ఇరాన్ యుఎస్ మధ్య వార్ జరిగినా కూడా మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి కంట్రీస్ అన్ని కూడా ఈ వార్ లో ఇంక్లూడ్ అయ్యాయి కదా. అంటే వాళ్ళు వెళ్ళి అటాక్స్ చేయకపోయినా కూడా ఇరాన్ నుంచి వస్తున్నటువంటి మిసైల్స్ అండ్ డ్రోన్ అటాక్స్ నుంచి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అండ్ మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయడానికి అది వేరియస్ ఎక్విప్మెంట్స్ అయితే వాడుతున్నారు కదా. సో ఓవరాల్ గా దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క కంట్రీలో కూడా డిఫెన్స్ బడ్జెట్ ని అయితే స్ట్రాంగ్ గా పెంచుకుంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇష్యూస్ భయంకరంగా పెరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి థ్రెట్స్ నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలంటే డెఫినెట్ గా వాళ్ళ డిఫెన్స్ క్యాపబిలిటీస్ ని పెంచాలి. కాబట్టి ప్రతి కంట్రీ డిఫెన్స్ బడ్జెట్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నది. ఎస్పెషల్లీ మనం చూసాం అనుకోండి, ఏషియన్ కంట్రీస్ అండ్ అలాగే యూరోపియన్ కంట్రీస్ స్ట్రాంగ్ గా డిఫెన్స్ స్పెండింగ్ అయితే చేస్తూ వస్తున్నాయి. 2024 డేటా మనం చూసినట్లయితే గ్లోబల్లీ
$2.7 ట్రిలియన్ వరకు కూడా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అయితే జరిగింది. అండ్ మన ఇండియా విషయంకి వచ్చేసరికి ప్రీవియస్ గా మన ఇండియాలో ఏంటంటే ఎక్కువగా డిఫెన్స్ ప్రొడక్ట్ ని మనం అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మన కంట్రీలో కూడా డిఫెన్స్ ప్రొడక్షన్ ని స్ట్రాంగ్ గా పెంచారు. ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ లో భాగంగా డిఫెన్స్ ప్రొడక్షన్ ని పెంచి ఆ ప్రొడక్ట్స్ ని మనం యూజ్ చేసుకోవడమే కాకుండా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా పెంచాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా వేరియస్ కంట్రీస్ తోని గవర్నమెంట్ MOUs కూడా చేసుకుంటుంది. దేనికంటే మన కంట్రీ నుంచి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెంచాలని చెప్పి. ఓవరాల్ గా మన ఇండియా విషయంకి వచ్చేసరికి లాస్ట్ 5 years లోని డిఫెన్స్ ప్రొడక్షన్ 80,000 crores నుంచి 1,50,000 crores కి పెరిగింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. అండ్ గవర్నమెంట్ ఎస్టిమేషన్స్ ప్రకారం 2029 నాటికి ఇది మరొకసారి డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. అండ్ ఈ డిఫెన్స్ ప్రొడక్షన్ పెరగడం అండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి మన డిఫెన్స్ కంపెనీస్ కి కంటిన్యూస్ గా ఆర్డర్స్ రావడమే కాకుండా మన కంట్రీ నుంచి ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఓవరాల్ గా మన డిఫెన్స్ కంపెనీస్ కి అయితే చాలా మంచి ఆర్డర్ బుక్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. దీంతో డిఫెన్స్ కంపెనీస్ కూడా లాంగ్ టర్మ్ లో చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతాయి. ఇప్పుడు ఈ థీమ్ ఏదైతే ప్లే అవుతున్నదో ఆ థీమ్ లోని మనం బెనిఫిట్ పొందాలనుకున్నట్లయితే ఈ డిఫెన్స్ థీమ్ లోని మనం ఇన్వెస్ట్ చేయవలసి అయితే ఉంటుంది. ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఇండివిజువల్ స్టాక్స్ ని పిక్ చేస్తారు. కానీ ఇండివిజువల్ స్టాక్ ని ఎంతమంది పిక్ చేయగలరు? అందరూ పిక్ చేయలేరు కదా. ఎందుకంటే ఆ కంపెనీస్ రిలేటెడ్గా వర్క్ చేసి రిస్క్లు ఏమున్నాయో తెలుసుకోవాలి. అండ్ అలాగే కొన్ని కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో వీటన్నిటిని చూసి మనం ఇన్వెస్ట్ చేయాలంటే కొంత టఫ్ అవుతుంది. కాబట్టి ఈ డిఫెన్స్ స్టాక్ రూట్లో కాకుండా మనం మ్యూచువల్ ఫండ్ రూట్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ రూట్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే డిఫెన్స్ రిలేటెడ్గా మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్స్కి చెందినటువంటి ఇండెక్స్ ఫండ్స్ అయితే ఉన్నాయి. ఈ ఇండెక్స్ ఫండ్స్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. వీటిలో టాప్ 10 కంపెనీస్ ఏ ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు. వీటిలో ఒక ఫండ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఉన్నది కదా, యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు. సో ఈ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళది కూడా యాక్సిస్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ ఉన్నది. వీళ్ళది ఎక్స్పెన్స్ రేషియో కూడా 0.2% అయితే ఉన్నది. అండ్ ఈ డిఫెన్స్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే స్టార్టింగ్ ₹100 తో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు దగ్గరగా వేరియస్ స్కీమ్స్ లోని 3.6 lakh crores పైన AUM ని మేనేజ్ చేస్తున్నారు కూడా. సో ఈ డిఫెన్స్ రిలేటెడ్ గా ఆపర్చునిటీని కనుక మీరు పొందాలనుకున్నట్లయితే ఈవెన్ మ్యూచువల్ ఫండ్ రూట్ ని సెలెక్ట్ చేసుకుని కూడా మీరు డిఫెన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే క్యాటర్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే, ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని షాడో ఫ్యాక్స్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ షాడో ఫ్యాక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవడమే కాకుండా ఈ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, కమింగ్ టు ద షాడో ఫ్యాక్స్ నెంబర్స్, వీళ్ళు క్వార్టర్లీ నెంబర్స్ వచ్చి ఈ నెంబర్స్ మీరు చూసారనుకోండి, వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 64% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అడ్జస్టెడ్ ఎబిటాలో చూసినా కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను సీక్వెన్షియల్ బేసిస్ లోను మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 700% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. దీంతో పాటుగా బిజినెస్ హైలైట్స్ మనం చూసాం అనుకోండి, ఈ క్వార్టర్లోని వీళ్ళు 24.7 crores ఆర్డర్స్ అయితే డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఎక్స్ప్రెస్ పార్సల్ రెవెన్యూస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే 80% పైనే గ్రోత్ అయితే డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్లోని షాడో ఫ్యాక్స్ వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి. నెంబర్స్ బాగుండడంతో స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ అయితే చూసాం. ఈ నెంబర్స్ బాగున్న ఒక విషయం మనం పక్కన పెడదాం కొంతసేపు. నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు అయితే స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాకపోతే ఈ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి చేంజ్ అండ్ దానివల్ల ఈ కంపెనీస్ కి క్రియేట్ అవుతున్నటువంటి ఆపర్చునిటీ గురించి కూడా మనం తెలుసుకోవాలి. షాడో ఫ్యాక్స్ అనే కాదు, డెలివరీ అండ్ బ్లూ డాట్ ఇవన్నీ కూడా ఇదే ఇండస్ట్రీలోని బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తుంటాయి కదా. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నదంటే మెయిన్లీ ఇండస్ట్రీ అంతా కూడా కన్సాలిడేట్ అవుతుంది. ఈ టైంలో చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, ఈ చిన్న కంపెనీస్ అన్నింటినీ కూడా పెద్ద ప్లేయర్స్ ఎక్వైర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఓవరాల్ గా లాస్ట్ కి ఒక 3 players కదా మిగులుతారు, 3 or 4 players మిగులుతారు. సో ఈ 3 or 4 players ఎవరైతే మిగులుతారో దానివల్ల బిజినెస్ మొత్తం ఎక్కడికి డైవర్సిఫై అవుతుంది, వీళ్ళ మధ్యనే డైవర్సిఫై అవుతుంది. మనకి ఒక వర్క్ లోని ఎక్కువ మంది సర్వీసెస్ ఆఫర్ చేయడానికి లేనప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏదైతే ప్రైస్ ని డిసైడ్ చేస్తారో ఆ ప్రైస్ కే మనం సర్వీస్ తీసుకోవాల్సి ఉంటుంది కదా. మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడే మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ మల్టిపుల్ ఆప్షన్స్ లేనప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు ప్రైస్ పెంచినా కూడా వాళ్ళ సర్వీస్ తప్పదు అన్నట్టు తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల వీళ్ళకి ఇక్కడ మార్జిన్స్ అన్నవి భయంకరంగా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అంతే కాకుండా వీళ్ళ బిజినెస్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవచ్చు. రీసెంట్ గా ఈవెన్ డెలివరీ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా ఒకసారి మాట్లాడుతూ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా కన్సాలిడేషన్ జరుగుతున్నదని, సో దానివల్ల చాలా తక్కువ మంది ప్లేయర్స్ ఉంటారు, దాంతో వీళ్ళకి లాంగ్ టర్మ్ లో చాలా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందని చెప్పి కామెంట్ కూడా చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి చేంజ్ అయితే ఇది. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నా కూడా బిజినెస్ రిలేటెడ్ గా మంచి ఆపర్చునిటీ కనపడుతుండడంతోనే రీసెంట్ గా స్టాక్ కూడా బాగా ర్యాలీ అయింది. వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా ఇక్కడ స్ట్రాంగ్ కన్సల్టేషన్ కనుక జరిగింది అనుకోండి, లాంగ్ టర్మ్ లోని ఈ కంపెనీస్ కి మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఈవెన్ ఈ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఇంకా డీటెయిల్ గా లాస్ట్ సండే రోజు ఆస్క్ మనీ పర్స్ వీడియో ఉన్నది కదా, దానిలోని అన్నయ్య అయితే కవర్ చేయడం జరిగింది. ఒకసారి మీలో ఎవరైనా చూడలేనట్లయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక డిస్క్లోజర్ కూడా, మేము ఎవరం కూడా ఈ స్టాక్స్ ని మా పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేయట్లేదు. మీరు ఒకవేళ ఇండస్ట్రీ
రిలేటెడ్ ఇంకా ఫర్దర్ గా తెలుసుకోవాలంటే ఆస్క్ మనీ పర్స్ వీడియో ఏదైతే ఉన్నదో దాన్ని ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, ఒకసారి వాచ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీలోని బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి కొన్ని కంపెనీస్ లోని ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే కనబడుతున్నది. మీకు షేర్ చేసినట్లయితే ఫర్దర్ గా అంటే మీరు వర్క్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడబోతున్నా. ఈ క్వార్టర్ లో మీరు నెంబర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్లీ ఏరమో కెమికల్స్ అండ్ అలాగే స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ నెంబర్స్ ఒకసారి చూడండి. ప్రతి ఒక్క కంపెనీ యొక్క నెంబర్స్ లోని కూడా మనకి చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. రీసెంట్ ఈ వీక్ లోనే ఎస్హెచ్ కేల్కర్ వాళ్ళ నెంబర్స్ మనం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ నెంబర్స్ లోని సిగ్నిఫికెంట్ గ్రోత్ కనపడడంతో ఆ రోజు స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈవెన్ ఎస్హెచ్ కేల్కర్ అనే కాదు, ప్రివీ స్పెషాలిటీ ఉన్నది కదా, వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి. దీంతో పాటు ఈ రోజు సెషన్ లో వచ్చినటువంటి ఏషియో ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ కూడా చూడండి. వీళ్ళ నెంబర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 54% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 800% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 194% గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ బాటమ్ లైన్ లో ఏదైతే ఈ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనపడిందో ఈ రోజు సెషన్ లోని ఏషియో ఇండస్ట్రీస్ స్టాక్ అయితే ఒకసారి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఏషియో ఇండస్ట్రీస్ కావచ్చు, ప్రివీ స్పెషాలిటీ కావచ్చు, అండ్ అలాగే ఎస్హెచ్ కేల్కర్ కావచ్చు, ఇంకా ఈ సెగ్మెంట్ లో ఆపరేట్ చేసేటువంటి అదర్ కంపెనీస్ కూడా ఉన్నాయి కదా, ఓరియంటల్ ఏరోమేటిక్స్ అని చెప్పి మరొక కంపెనీ కూడా ఉన్నది. వీళ్ళందరూ నెంబర్స్ కూడా బాగున్నాయి. అంటే ఈ కంపెనీస్ లోని గ్రోత్ మూమెంటం అయితే స్టార్ట్ అయి ఉంటుంది. ఒకసారి ఈ కంపెనీస్ యొక్క కాన్ కాల్స్ ఉంటాయి కదా, ఈ కాన్ కాల్స్ ఎవరైనా అటెండ్ అవ్వడానికి చూడండి. ఒకవేళ కాన్ కాల్స్ ఆల్రెడీ అయిపోయినట్లయితే మీకు కాన్ కాల్ రికార్డింగ్స్ కూడా దొరికితే ఒకసారి వినడానికి చూడండి. కాన్ కాల్ రికార్డింగ్ విన్నట్లయితే మేనేజ్మెంట్ ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసింది అనుకోండి, అంటే ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఏదైనా స్పెసిఫిక్ అప్డేట్ షేర్ చేసింది అనుకోండి, ముందే తెలుస్తుంది కాబట్టి ఫర్దర్ గా ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మీకు వర్క్ చేయడానికి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. మేము కూడా ఒకసారి అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్ కనుక తెలిసినట్లయితే కమింగ్ డైలీ మనీ షోస్ లోని దీని గురించి మీకు పక్కాగా షేర్ చేస్తాం. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏవైతే మీకు షేర్ చేస్తుంటామో అవి మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని చెప్పి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. మీకు తెలియకుండా మీ అకౌంట్స్ నుంచి బ్యాంక్స్ దగ్గరగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని 7,100 కోట్ల రూపాయలని కట్ చేశాయి. సో ఇవి ఏ విధంగా కట్ చేసాయి, దీని నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఆ చార్జెస్ మనమే పడకుండా మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే షేర్ చేస్తా. ఫస్ట్ థింగ్, మన బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఈ బ్యాంక్ అకౌంట్స్ లోని చాలా బ్యాంక్ అకౌంట్స్ కి మనకి మినిమం అకౌంట్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కదా. సాలరీడ్ అకౌంట్స్ అనుకోండి, ఆ అకౌంట్స్ కి మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అయితే ఉంటాయి కాబట్టి అక్కడ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా కూడా మన పైన ఎటువంటి చార్జెస్ పడవు. కానీ రిమైనింగ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ని కనుక మనం మెయింటైన్ చేయకపోతే బ్యాంక్స్ ఏం చేస్తాయి, మన పైన చార్జెస్ అయితే వేస్తాయి కదా. సో ఆ విధంగా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వేరియస్ బ్యాంక్స్ అన్ని కలిపి దగ్గరగా 7,100 crores చార్జెస్ కలెక్ట్ చేసినట్టుగా రిపోర్ట్ అయితే వచ్చింది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని ఈ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ చార్జెస్ అనేవి మరింత పెరిగాయి. వీటిలో కూడా ఎక్కువగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కన్నా కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్కువగా కలెక్ట్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా సరే మీ బ్యాంక్ అకౌంట్ ఏంటో మీకు తెలియదు అనుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. మీ సాలరీడ్ అకౌంట్ అయినా సరే ఒకసారి అందులో సాలరీ పడట్లేదు అనుకోండి, అది నార్మల్ అకౌంట్ కి కన్వర్ట్ అయిపోద్ది. దాని తర్వాత అందులో మినిమం అకౌంట్ బ్యాలెన్స్ కనుక మీరు మెయింటైన్ చేయకపోతే మీకు చార్జెస్ అన్నో పడతాయి, పెనాల్టీ చార్జెస్. సో అందుకనే మీ అకౌంట్ ఏదన్నా చూసుకోండి. మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ఒకవేళ ఎంత మెయింటైన్ చేయాలో తెలుసుకుని ఆ అమౌంట్ అయితే మెయింటైన్ చేయండి. అదర్వైజ్ మీ పైన ఈ చార్జెస్ ఎక్కువగా పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్, మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక అద్భుతమైన డెసిషన్ అయితే తీసుకుంది. మహారాష్ట్ర FDA అనౌన్స్ చేసిన దాని ప్రకారం మనం చూసినట్లయితే చిన్నపిల్లలు జంక్ ఫుడ్ తినేసి వాళ్ళ హెల్త్ పాడు చేసుకుంటున్నారు కదా. సో అలా హెల్త్ పాడు చేసుకోకుండా ఉండాలని చెప్పి ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి స్కూల్స్ ఉంటాయి కదా, ఈ స్కూల్స్ కి దగ్గరలోని అంటే 50 meters డిస్టెన్స్ లో కనుక ఎవరైనా జంక్ ఫుడ్ సేల్ చేస్తున్నా లేదా జంక్ ఫుడ్స్ రిలేటెడ్ గా అడ్వర్టైజ్ చేస్తున్నా కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాం. సో స్కూల్ కి 50 meters దూరంలో ఇటువంటివి ఏవి ఉండకూడదని చెప్పి మహారాష్ట్ర FDA వాళ్ళు ఒక రూల్ అయితే పాస్ చేశారు. జంక్ ఫుడ్స్ అంటే మనం చూసినట్లయితే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్, ఇటువంటి చాక్లెట్స్, ఇటువంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా స్కూల్ కి 50 meters దగ్గరలో అసలు ఉండకూడదని చెప్పి వీళ్ళు రూల్ అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ దీన్ని స్కూల్ యాజమాన్యం కూడా స్ట్రిక్ట్ గా చేయకుండా స్కూల్ దగ్గరలో అమ్మే విధంగా వాళ్ళు కూడా ప్రోత్సహించినట్లయితే స్కూల్ యాజమాన్యం పైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ స్టెప్ ఏదైతే ఉన్నదో ఇది వెల్కమింగ్ స్టెప్ గా మనం చూడాలి. ఎందుకంటే పిల్లలకి ఆ ఏజ్ లో పాపం తెలియక ఏం చేస్తారు, అక్కడ స్కూల్ దగ్గరలో ఉంటే ఎక్కువగా కొనేసుకుని ఉంటారు కదా, అలా తినడం అలవాటు అయింది అనుకోండి, చిన్నప్పుడే హెల్త్ పాడైపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇటువంటి ఫుడ్ స్టెప్స్ ని మరిన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫాలో అయినట్లయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్, ఇరాన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ సప్లైస్ అయితే భయంకరంగా ఇంపాక్ట్ అవుతున్నాయి కదా, దీంతో మన ఇండియా అయితే స్ట్రగుల్ అవుతున్నది. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇంపోర్ట్ పైన డిపెండెన్సీ ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించుకోవాలంటే మన దగ్గర ప్రొడక్షన్ పెంచాలి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీప్ సీ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేయొచ్చని చెప్పి లాస్ట్ 2-3 days నుంచి కూడా మీడియాలో న్యూస్ వస్తుంది కదా.
దీని రిలేటెడ్ గా ఈ రోజు క్యాబినెట్ మీట్ అయ్యి ఈ స్కీమ్ రిలేటెడ్ గా 84,000 crores అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ స్కీమ్ ని ఫైనాన్షియల్ ఇయర్ 31 వరకు కూడా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయబోతుంది. సో దీనిలో భాగంగా ఈ ఎక్స్ప్లోరేషన్ చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా, దీనివల్ల చాలా కంపెనీస్ కొంతవరకు నష్టపోతాయి. సో ఆ నష్టాన్ని తగ్గించేందుకు గాను గవర్నమెంట్ ఈ స్కీమ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు వేరియస్ కంపెనీస్ ఈ స్కీమ్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చి డీప్ సీ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ రిలేటెడ్ గా వర్క్ చేయొచ్చు కదా. దాని ద్వారా మన కంట్రీలోని ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ అయితే పెంచేటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా ఇది మన ఇండియాకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి ఓఎన్జీసీ వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 4 ప్లాట్ఫామ్ సప్లై వెసల్స్ ని కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,032 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 48 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ ఈఎంఎస్ లిమిటెడ్ వాళ్ళకి ఢిల్లీ జల్ బోర్డ్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 158 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇంటర్నల్ అండ్ పెరిఫెరల్ సెవరేజ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటి జాయినింగ్ రిలేటెడ్ గా వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది ఈఎంఎస్ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ వాళ్ళకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2,205 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఉత్తమ్ రాడార్ కి కొన్ని ప్రొడక్ట్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి ఇంత మంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి ఐఆర్సిటిసి దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 33 crores 78 lakhs. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని 2029 సెప్టెంబర్ 30th నాటికి వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళకి మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 33 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 3 years పాటు హౌస్ కీపింగ్, ఫేజ్డ్ అండ్ ఇంటర్నల్ రూఫ్ క్లీనింగ్ లాంటి సర్వీసెస్ అన్ని కూడా ఆఫర్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ హైరెక్ట్, అదే హిండ్ రిఫ్రాక్టరీస్ ఉండేది కదా, ఈ కంపెనీ పేరుని హైరెక్ట్ గా వీళ్ళు మార్చేయడం జరిగింది. ఈ హైరెక్ట్ వాళ్ళకి యునైటెడ్ స్టేట్స్ నుంచి మైనింగ్ ఇండస్ట్రీస్ కోసం ఐజీబీటీ కన్వర్టర్స్ రిలేటెడ్ గా ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. కాకపోతే ఈ ఆర్డర్ వాల్యూ ఎంత అని వీళ్ళు మెన్షన్ చేయలేదు. కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్ ద్వారా వీళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ ని ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళకి హెల్ప్ఫుల్ అవుతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో యూఎస్ నుంచి వీళ్ళు కొత్తగా ఏదైతే కాంట్రాక్ట్ విన్నారో ఇది హైరెక్ట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి మ్యాజ్గాన్ షిప్ బిల్డర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ రెవెన్యూస్ లో 12% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 21% పైన గ్రోత్ కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ప్యాట్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది కదా. దానికి కారణం ఏంటంటే వీళ్ళ పైన సీజనల్ ఇంపాక్ట్ అయితే ఉన్నది. ఎవ్రీ ఇయర్ కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది. కాబట్టి మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. వెన్ ఇట్ కమ్స్ టు దేర్ ఆర్డర్ బుక్, ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 18,218 crores వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. ఇంకా ఫ్యూచర్ లో వీళ్ళకి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఒకటి జర్మనీతోని షిప్ బిల్డింగ్ రిలేటెడ్ ఒక కాంట్రాక్ట్ అయితే వీళ్ళు త్వరలోనే సైన్ చేయొచ్చని అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ ఆ కాంట్రాక్ట్ ని కూడా వీళ్ళు సైన్ చేసినట్లయితే డెఫినెట్ గా కంపెనీకి అయితే అది పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ చిల్డ్రన్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని రన్ చేసేటువంటి రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 30% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 16% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు ఆపరేషనల్ మెట్రిక్స్, వీళ్ళ బెడ్ కెపాసిటీలో ఇరానీలో 26% ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నది. అండ్ ఆపరేషనల్ బెడ్స్ లో కూడా 22% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఐపీ డిశ్చార్జెస్ లో 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఓపీ కన్సల్టేషన్స్ లోని 25% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ డెలివరీస్ లో కూడా ఇరానీలో 23% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో ఆక్యుపెన్సీ పెరిగింది. అండ్ వీళ్ళ ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ లో ఇరానీలో 6% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో రెయిన్బో వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసే డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోనీలో వీళ్ళ రెవెన్యూస్ లో 25% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 105% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 156% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ ప్యాట్ లో ఇంత గ్రోత్ కనపడడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ ఎంత పెరిగిందో చూడండి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళకి జస్ట్ 1.68 crores అదర్ ఇన్కమ్ ఉంటే ఈ క్వార్టర్ లోని 528 crores
crores అదర్ ఇన్కమ్ వచ్చింది. సో ఈ అదర్ ఇన్కమ్ ఇంతలా పెరగడంతోనే మనకి ప్యాట్ లో ఇంత గ్రోత్ కనిపిస్తుంది తప్ప అదర్ ఇన్కమ్ తీసి చూసినట్లయితే వీళ్ళ ప్యాట్ లోని మరీ అంత గ్రోత్ అయితే డెలివర్ చేయలేదు. అదే అడ్జస్టెడ్ నెంబర్స్ ఒకసారి చూడండి, మీకు క్లియర్ గా కనపడుతుంది. మీకు అడ్జస్టెడ్ నెంబర్స్ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 21% గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటాలో 2% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటా మార్జిన్స్ లో 80 basis points డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ లోని 3% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే అదర్ ఇన్కమ్ తీసి చూసాం అనుకోండి, వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. దాంతోనే రిజల్ట్స్ రాగానే డిక్సన్ టెక్నాలజీ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ డేటా ప్యాటర్న్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. వీళ్ళ నెట్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 16.8% గ్రోత్ డెలివర్ చేసిన ఎబిట్ లో 4.3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్ లోని 13.5% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా కూడా వీళ్ళ నెంబర్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లోని ఆర్డర్ ఇన్ఫ్లోస్ అయితే బాగానే వచ్చాయి. 226 crores వరకు ఆర్డర్స్ అయితే వచ్చినట్టుగా. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 2654 crores వరకు ఆర్డర్ బుక్ కూడా ఉన్నదని. అండ్ దీంతో పాటుగా ఈ క్వార్టర్ లో నెంబర్స్ విషయంకి వచ్చేసరికి కొన్ని కస్టమర్ అప్రూవల్స్ అవి డిలే అవ్వడం వల్ల కొంతవరకు నెంబర్స్ పైన అయితే ఇంపాక్ట్ అయిందని. అండ్ కమింగ్ క్వార్టర్స్ లోని ఇది నార్మలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా నెంబర్స్ వీక్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అథర్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 27.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 7% గ్రోత్ డెలివర్ చేశారు. వన్ ఇట్ కమ్స్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 16% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని అథర్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ క్వార్టర్ లో వీక్ నెంబర్స్ అయితే డెలివర్ చేశారు. దాంతోనే స్టాక్ లో కూడా మనం ప్రెషర్ చూసాం. వీళ్ళ నెంబర్స్ విషయంకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 3.3% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ లో 32% పైన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లో 6% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ లో ఏకంగా 30.9% డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ క్వార్టర్ లో వీళ్ళు ఇంత వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసేసరికి స్టాక్ లో ఈ రోజు సెషన్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఆర్తి ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 41% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి గ్రోత్ కనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో 260% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 13% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో మెయిన్లీ వెస్ట్ ఏషియా క్రైసిస్ వలన రా మెటీరియల్ ప్రైస్లు అవి పెరిగాయి కదా, ఆ ప్రైస్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎండ్ యూజర్ కి అయితే వీళ్ళు పాస్ ఆన్ చేసినట్లుగా. దాంతోనే ఈ క్వార్టర్ లోని గ్రోత్ అయితే బాగానే కనపడిందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ సన్ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ సేల్స్ లో 10% గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటాలో జస్ట్ 2.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అడ్జస్టెడ్ ప్యాట్ లో 3.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ బాగానే ఇంపాక్ట్ అవడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సన్ ఫార్మా స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ గెయిల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 2382 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 1481 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 4670 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో గెయిల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఐటీసీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ గ్రాస్ రెవెన్యూస్ లో 27.8% గ్రోత్ డెలివర్ చేసిన నెట్ రెవెన్యూస్ లో 11% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 24% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో 23.2% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఐటీసీ వాళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే వచ్చాయి. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ ఎఫ్ఎంసీజీ సిగరెట్ బిజినెస్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 81% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఓవరాల్ ఎఫ్ఎంసీజీ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ అగ్రి బిజినెస్ రెవెన్యూస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 17% డ్రాప్ కనపడుతున్నట్లయితే పేపర్ బోర్డ్, పేపర్ అండ్ ప్యాకింగ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో 9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అదర్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో 41% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రాఫిట్స్ విషయంకి వచ్చేసరికి మాత్రం సిగరెట్ బిజినెస్ ప్రాఫిట్స్ లో ఏకంగా ఇయర్ ఆన్ ఇయర్ లో 35% డ్రాప్ అయితే కనిపిస్తున్నది. మెయిన్లీ సిగరెట్ బిజినెస్ ప్రాఫిట్ ఇంతలా ఇంపాక్ట్ అవడంతోనే వీళ్ళ ఓవరాల్ ప్రాఫిట్స్ కూడా పడ్డాయి. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అర్బన్ కంపెనీ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన
ఈ క్వార్టర్లోని వీళ్ళ పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్, ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ తో పాటు అదర్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడం వలన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 6 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు 92 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ కొంత తగ్గింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.